తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమారుడు, తెలంగాణ రాష్ట్ర మొదటి ఐటీ శాఖ మాత్యులు, సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ గారి మీద రాజకీయ వ్యభిచారైనటువంటి సీఎం రమేష్ ఇష్టం వచ్చినట్టుగా అనుచిత వ్యాఖ్యలు చేసేటువంటి సందర్భంలో మా నాయకుని, మా వర్కింగ్ ప్రెసిడెంట్ని ఎట్లా మాట్లాడుతావు నువ్వు, ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ నేను చేసినటువంటి ప్రెస్ మీట్లో విమర్శలను సాకుగా చూపిస్తూ జూబ్లీస్ పిఎస్లో కేసు పెట్టడం సీఎం రమేష్ గారు. ఆ క్రమంలో జూబ్లీస్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి 35B BNS కింద నాకు ఈరోజు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా వారు రమ్మన్నారు. సరే, భారతీయ చట్టాల మీద గౌరవంతో 10 సంవత్సరాలు తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో శాసనసభ్యులుగా చట్టసభలో పనిచేసినటువంటి వ్యక్తిగా చట్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఒక భారతీయ పౌరునిగా నా మీద ఉంది. కాబట్టి 100% వారికి సహకరించడానికి సిద్ధంగా ఉండి ఈరోజు జూబ్లీస్ పిఎస్కి పోవడం కోసం బయలుదేరుతూ ఉన్నాం. అక్కడ విచారణ జరిగిన తర్వాత మళ్ళీ ఈ అంశానికి సంబంధించి ఏం జరగబోతా ఉంది, ఏం చేయబోతా ఉంది అనేటువంటి విషయంలో మేము మాట్లాడడం జరుగుతుంది. మీరు ఎన్ని రకాల కేసులు పెట్టుకున్నా, బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైనా, నువ్వు ఎంపీవైనా, నువ్వు ముఖ్యమంత్రివైనా, ఇంకెవరైనా సరే ప్రజలకు అనుకూలంగా లేకుండా వ్యతిరేక కార్యకలాపాలు చేసినప్పుడు, కావాలని చెప్పేసి కక్ష సాధింపు చర్యల ధోరణిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు 100% తెలంగాణ బిడ్డగా, నికార్సైన తెలంగాణ ఉద్యమకారునిగా, కేసీఆర్ కేటీఆర్ అభిమానిగా స్పందిస్తూనే ఉంటాం. నీ చేతనైన కేసులు పెట్టుకో, నీ ఇష్టం వచ్చేట్టు వ్యవహరించుకో, భయపడేది లేదు. తాటాకు చక్కుపులకు ఎవరు భయపడరు. తెలంగాణ ఉద్యమంలో 172 కేసులు పెట్టుకొని 6 నెలలు జైలు పోయి కొట్లాడినటువంటి బిడ్డలం. కాబట్టి దేనికైనా తెగించి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా నీ వైఖరి మార్చుకో మిస్టర్ సీఎం రమేష్ అని చెప్పేసి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తాను. జై తెలంగాణ.